హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 54 యొక్క హైలైట్స్ చూద్దాము. ఫ్రెండ్స్, నేను డైలీ బిగ్ బాస్ అప్డేషన్ వీడియోస్ చేస్తున్నాను. నా వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయొద్దు. నాకు మాత్రం మీ సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ అంటే ఏంటంటే నాకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా ఛానల్ డెవలప్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. నెక్స్ట్ ఇంకా డే 4 హైలైట్లోకి వెళ్ళిపోతే, ఇంకా ఈరోజు శ్రీజ అండ్ బర్నీ ఓటింగ్ సిస్టమ్ చూసుకుంటే శ్రీజ కంటే బర్నీకి ఎక్కువ ఓట్లు రావడం వల్ల శ్రీజ హౌస్లోంచి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఈ డే 54న ఇంకో హైలైట్ ఏంటంటే, ఈరోజు కెప్టెన్సీ టాస్క్ జరిగింది. ఆ కెప్టెన్సీ యొక్క కంటెండర్ని సెలెక్ట్ చేసే పవర్ వచ్చి బర్నీకి ఇచ్చాడు బిగ్ బాస్ 5గురిని సెలెక్ట్ చేయాలి. 5గురిలో బర్నీ కూడా ఉండొచ్చు. ఆ 5గురే కెప్టెన్సీ కంటెండర్స్. వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాము. తనుజ, దివ్య, నిఖిల్, భరణి, సాయి, వీళ్ళందరూ బర్నీ సెలెక్ట్ చేసిన కెప్టెన్సీ కంటెండర్స్. నెక్స్ట్ ఈ కెప్టెన్సీ కోసం జరిగే టాస్క్ ఏంటంటే, బిగ్ బాస్ ఈ గార్డెన్ ఏరియాలో 2 ప్లాట్ఫామ్స్ ఇచ్చాడు. ఒక ప్లాట్ఫామ్ ఏమో కెప్టెన్సీ కంటెండర్ డ్యాన్స్ చేస్తాడు సాంగ్ వచ్చినప్పుడు. నెక్స్ట్ ఇంకో ప్లాట్ఫామ్ మీద ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్ ఎవరైతే డ్యాన్స్ చేస్తారో వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళందరూ నెక్స్ట్ ప్లాట్ఫామ్ మీద డ్యాన్స్ చేయాలి. సపోర్ట్ చేయని వాళ్ళు వాళ్ళని బయటికి లాగేయచ్చు ప్లాట్ఫామ్ నుంచి. అలా ప్రతి కెప్టెన్సీ కంటెండర్లు డ్యాన్స్ చేసినప్పుడు పాట ఆగిపోయే సమయానికి రెండో స్టేజ్ మీద ఎంతమంది అయితే సపోర్టర్స్ ఉంటారో, ఎక్కువ సపోర్టర్స్ ఉన్న పర్సన్ ఈరోజు కెప్టెన్ అవుతాడు. ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో సాయి డ్యాన్స్ చేస్తున్నాడు ఒక ప్లాట్ఫామ్ మీద. ఇప్పుడు సాయికి సపోర్ట్ చేసే వాళ్ళందరూ సెకండ్ ప్లాట్ఫామ్ మీద డ్యాన్స్ వేయాలి. నెక్స్ట్ పాట ఆగిపోయే సమయానికి సాయికి చాలామంది సపోర్టర్స్ డ్యాన్స్ వేసారు, కానీ పాట ఆగిపోయే సమయానికి సంజన మాత్రమే ప్లాట్ఫామ్ మీద ఉంది, సెకండ్ ప్లాట్ఫామ్ మీద. సో సాయికి ఒకరే సపోర్ట్ ఉన్నారు కెప్టెన్ అవడానికి. నెక్స్ట్ దివ్య సెకండ్ రౌండ్లో దివ్య డ్యాన్స్ వేస్తుంది. దివ్యకి సపోర్ట్ చేసే వాళ్ళందరూ సెకండ్ ప్లాట్ఫామ్ డ్యాన్స్ వేయాలి. నెక్స్ట్ దివ్య పాట ఆగిపోయే సమయానికి ప్లాట్ఫామ్ మీద పవన్ కళ్యాణ్, ఇమాన్యుల్, డిమాండ్ పవన్ అండ్ సంజన, సుమన్ శెట్టి ఉంటారు. నెక్స్ట్ గౌరవ్ కూడా ఉంటాడు. గౌరవ్ కావాలని సుమన్ శెట్టిని అండ్ సంజనాని దోసేస్తాడు. పాట ఆగిపోయే సమయానికి దోసేస్తాడు కాబట్టి, ఆగిపోయిన తర్వాత దోసేస్తాడు కాబట్టి మొత్తం 5 మెంబర్స్ సపోర్ట్ దివ్యకి. ఇంకా నెక్స్ట్ రౌండ్లో నిఖిల్ డ్యాన్స్ చేస్తుంటారు సాంగ్కి. నిఖిల్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది చూద్దాం. నిఖిల్ కోసం వచ్చిన సాంగ్ ఆగిపోయే సమయానికి సెకండ్ ప్లాట్ఫామ్ మీద నిఖిల్కి సపోర్టర్గా ముగ్గురే ఉంటారు. ఆ ముగ్గురు ఎవరంటే, ఒకరు వచ్చి గౌరవ్, సంజన, రీతు చౌదరి. ఈ ముగ్గురు నిఖిల్కి సపోర్టర్గా సెకండ్ ప్లాట్ఫామ్ మీద ఉంటారు. నెక్స్ట్ బర్నీ వచ్చి మాధురిని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటాడు, నాకు మీరు సపోర్ట్ చేయాలి, నా సాంగ్ వచ్చినప్పుడు మీరు డ్యాన్స్ వేయాలని. నెక్స్ట్ రౌండ్లో భరణి సాంగ్ వస్తుంది. భరణి ప్లాట్ఫామ్ డ్యాన్స్ వేస్తున్నాడు. నెక్స్ట్ బర్నీ కోసం వచ్చిన సాంగ్ ఆగిపోయే సమయానికి సెకండ్ ప్లాట్ఫామ్ మీద మొత్తం 4 మెంబర్స్ ఉంటారు బర్నీ సపోర్టర్స్. నెక్స్ట్ రౌండ్లో తనుజ కోసం సాంగ్ వస్తుంది. తనుజ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ తనుజ కోసం వచ్చిన సాంగ్ అయిపోయే సమయానికి సెకండ్ ప్లాట్ఫామ్ మీద తనుజ సపోర్టర్స్గా మొత్తం 8 మెంబర్స్ ఉంటారు. రాము రాథోడ్, డిమాండ్ పవన్, రీతు చౌదరి, మాధురి, సంజన, సుమన్ శెట్టి, పవన్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్, వీళ్ళ 8 మంది ప్లాట్ఫామ్ మీద ఉంటారు. నెక్స్ట్ ఈ కెప్టెన్సీ టాస్క్లో రాము రాథోడ్ సంచాలక్. రాము రాథోడ్ కూడా స్టేజ్ ఎక్కి డ్యాన్స్ వేయచ్చు. నెక్స్ట్ ఈ కెప్టెన్సీ టాస్క్లో ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయింది. ఫస్ట్ లెవెల్లో టాప్ 1 వచ్చి తనుజకి ఎక్కువ సపోర్టర్స్ 8 మెంబర్స్. సెకండ్ ప్లేస్లో దివ్య ఉంది 5 మెంబర్స్. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ 2లో వీళ్ళిద్దరికి, దివ్యకి అండ్ తనుజకి పోటీ ఉంటుంది. ఈ లెవెల్ 2లో తనుజ అండ్ దివ్య ఇద్దరిలో ఎవరైతే ఎక్కువ సపోర్టర్స్ ఉంటారో వాళ్ళే ఈ వీక్ నెక్స్ట్ కెప్టెను. నెక్స్ట్ లెవెల్ 2 సాంగ్ స్టార్ట్ అయిపోయింది. తనుజ డ్యాన్స్ చేస్తుంది ఒక స్టేజ్ మీద, ఇంకో స్టేజ్ మీద దివ్య డ్యాన్స్ చేస్తుంది. ఎవరికి చేయాల్సిన సపోర్ట్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఈ సెకండ్ లెవెల్లో రాము రాథోడ్ సపోర్ట్ డ్యాన్స్ వేయడానికి లేదు, ఓన్లీ సంచాలకుగానే ఉంటాడు. ఈ కెప్టెన్సీ టాస్క్లో లెవెల్ 2 కూడా సాంగ్ అయిపోయే సమయానికి దివ్యకి 5గురు, తనుజకి 4 మాత్రమే సపోర్టర్గా ఉంటారు. సో ఈ రౌండ్లో విన్నర్ వచ్చి దివ్య. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లో 8th కెప్టెన్ వచ్చి దివ్య. నెక్స్ట్ దివ్య వచ్చి తన ఫోటోని బర్నీ చేత కెప్టెన్ వాల్ మీద బర్నీ చేత పెడుతుంది. తర్వాత సాయి వచ్చి దివ్యకి కంగ్రాచులేషన్ చెప్తా, నువ్వు కెప్టెన్ వాళ్ళని కోరుకున్నానంటే అప్పుడు తనుజ
సాయి కోరుకుంటూనే ఉంటాడు, డబుల్ ప్రామిస్ చేస్తుంటాడు, డబుల్ మైండ్ అని తనుజ సాయిని తిడుతూ ఉంటుంది. అంటే తనుజ కెప్టెన్ కాలేదు కాబట్టి ఆ కోపం అంతా సాయి మేము చూపిస్తూ ఉంటుంది. బిగ్ బాస్ స్టార్టింగ్లో 2 హౌస్లు అని చెప్పాడు కదా, ఒకటికేమో టెనెంట్లకి, ఒకటికేమో ఓనర్స్. కానీ ఇప్పుడు టెనెంట్లు ఉండే దగ్గర కొత్త ఏరియాని బిగ్ బాస్ ఇంట్రడ్యూస్ చేస్తారు, డెన్ అనేది. అక్కడ ఇంకా చైర్స్ అండ్ విశాలంగా ఉంటుంది కొంచెం హౌస్మేట్స్ కూర్చోడానికి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ ఈరోజు హైలైట్ ఏంటంటే శ్రీజ హౌస్ నుంచి వెళ్ళిపోయింది, అలాగే దివ్య ఈ వీక్ కెప్టెన్ అయింది. ఎక్కువ హౌస్మేట్ సపోర్ట్ చేయడం వల్ల దివ్య కెప్టెన్ అయింది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ బిగ్ బాస్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ కంటిన్యూ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సపోర్టింగ్. సబ్స్క్రైబ్.